హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారా అండి? గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీమాత్రే నమః. ఒకసారి మీ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చెక్ చేద్దాం. మీరు ఎలా ఉన్నారు? మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? బయట నుంచి డిస్టర్బెన్స్ వస్తున్నాయి, ప్లీజ్ పట్టించుకోకండి. మీ పార్ట్నర్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అని చెక్ చేద్దాం, ఓకేనా? కార్డ్ షఫిల్ చేస్తున్నంతసేపు న్యూట్రల్గా ఉండండి, రిలాక్స్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి, ప్రజెంట్గా ఉండండి, ఓకే? మీ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చెక్ చేద్దాం. మీ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ ఫీలింగ్స్. ఈ డెక్ల నుంచి కూడా చేద్దాం. తిట్టుకోకండి, న్యూట్రల్గా ఉండండి. కార్డ్స్ పడిపోతున్నాయి. మీ ఫీలింగ్, మీ పార్ట్నర్ ఫీలింగ్స్. మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీ పక్కన పెట్టద్దాం. మీ ఫీలింగ్స్ తీద్దాం ఫస్ట్, ఓకేనా? ఐ హోప్ మీ కార్డ్స్ కనపడుతున్నాయి. ఎస్, చూసారా? ఈ డెక్లో కూడా త్రీ ఆఫ్ స్వర్డ్స్, డెత్, సెవెన్ ఆఫ్ కప్, త్రీ ఆఫ్ స్వర్డ్స్, డెత్, సెవెన్ ఆఫ్ కప్స్, ద హ్యాంగర్ మ్యాన్. ఓకే, మీరు చాలా 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 హార్ట్ పెయిన్, మీకు నమ్మక ద్రోహం, క్షమించలేనంత బాధ, మిమ్మల్ని బాధకు గురి చేసేసి మిమ్మల్ని ఒక మనిషిలా కూడా చూడకుండా మీ మనసుతో 1 సెకండ్ అండి, 1 సెకండ్. హలో, స్లో. మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఒక మనిషిలా కాకుండా మిమ్మల్ని బాధ పెట్టేసేసి కంప్లీట్గా అసలు మిమ్మల్ని
మన ఏంటంటే జీవోత్సవంలా వదిలేసేసి నీకేమైపోతుందో కూడా మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని బాధకు గురి చేసి నా పర్సన్ నుంచి మీరు పూర్తిగా హీల్ అవ్వడానికి కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళ పరిస్థితి నాకు అర్థమవుతుంది. కొంతమంది అది భయంకరమైన సిచ్యువేషన్. ఆ వ్యూవర్స్ హీల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పాను కదా, ఒక మనిషిలా కాకుండా మనిషిని ఉన్న అసలు ఒక శవంలా చేసేసారు. అంత పుణ్యం కట్టుకున్న మహానుభావులు ఎవరు? కంప్లీట్గా మీకు మీరే చేంజ్ అవుతున్నారు. ఎలా చేంజ్ అవుతున్నారంటే అసలు మామూలుగా చేంజ్ అవ్వట్లేదు, అంత బాగా చేంజ్ అవుతున్నారు. మీకు రాంగ్ ఏంటి, రైట్ ఏంటి అన్నీ తెలిసి వస్తున్నాయి. మీరు చేసిన పొరపాటు కానీ, మీరు చేసిన మిస్టేక్ కానీ, తనని చూస్ చేసుకున్నందుకు కానీ, ఏదైనా సరే మీలో చాలా మార్పులు అయితే రాబోతున్నాయి. ఓకేనా? ఆప్షన్స్ మీరు ఏది చూస్ చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా గ్రో చేయాలి, ఇందులో నుంచి నేను ఎలా బయటపడాలి, మీకు ఆల్రెడీ మీ మైండ్కు, మీ మనసుకు, మీ ఇంట్యూషన్ చెప్తుంది. ఇక్కడ బ్లాక్ ఈ డ్రెస్ వేసుకొని ఉన్నారు మీరు, మీ కళ్ళకు గంతలు కట్టుకొని నిజమేంటో తెలియలేని పరిస్థితి, అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు, హ్యాంగర్ ఉన్న సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్ ఇవి కూడా తీసుకుందాం. హార్ట్ బ్రేక్, పెయిన్ఫుల్. నేను చెప్పాను కదా, వాకవే వదిలేశారు, కంప్లీట్గా హీల్ అవుతున్నారు. ఇంత కూడా 5 కప్స్తో విపరీతంగా డిప్రెషన్ ఏడుస్తున్నారు. ఎవరి ఎనర్జీస్ అండి ఇంత భయంకరంగా ఉన్నాయి. టవర్, ఒక్కసారి క్లారిఫికేషన్ ఇస్తాను టవర్కి. క్లారిఫికేషన్ పెంటికల్స్ చూసిన మా వ్యూవర్స్ ఈ టవర్ సిచ్యువేషన్ ఉన్న పలంగా మీ హోప్స్ కోల్పోయారు, మీ ప్రేమ కోల్పోయారు, మీ మంచితనం కోల్పోయారు, మెంటల్గా, ఫిజికల్గా ప్రతిదీ కోల్పోయారు. మీరు మీ ఆలోచన మొత్తం పెంటికల్స్ పైన పెట్టారు. కీప్ ఇట్ అప్, అలా ఉండాలి. వర్క్ చేసుకోండి. ఆ విషయం మర్చిపోవడానికి వర్క్ బయట నుంచి డిస్టర్బెన్స్ వస్తున్నాయండి, ప్లీజ్ అండి, నేనేం చేయలేను. వర్క్ విషయంలో కంప్లీట్గా కొంతమంది దానిపైన ఫోకస్ పెట్టారు. ఇలా మీకు జరిగిన ఈ పెయిన్ నుంచి కంప్లీట్గా కొంతమంది హీల్ అయ్యారు. హీల్ అయిపోయి పెంటికల్స్ పైన గ్రో చేస్తున్నారు. మీకు నాకు తెలిసి కొంతమంది నా వివర్స్ ఆల్రెడీ ఫైనాన్షియల్గా చాలా గ్రోత్ ఉన్న వాళ్ళే. కొంతమంది సింగిల్ ఓరియంటెడ్ పర్సన్ అయి ఉండొచ్చు, వైఫ్ అని హస్బెండ్ కానీ బాధ్యతలు ఎక్కువ, మీరు రాటు తెలిపోయారు, అస్సలు ముక్కు సూటిగా మాట్లాడతారు. మీకు జరుగుతున్న దాన్ని ఖండించాలన్న బాధ, దుఃఖం విపరీతంగా ఉంది. ఆ పర్సన్ మీ కళ్ళెదురుగా కనపడితే అసలు కత్తికో కండ చేయాలన్నంత కసి పట్టుదల కొద్ది ఉన్నారండి. మీ ఫీలింగ్స్ వాకవే. ఓకే, వాకవే నచ్చి వెళ్ళిపోవాలని చూస్తున్నారు. అయినా కొంతమంది చూసిన వ్యూవర్స్కి ఇంత పెయిన్ ఇచ్చినా, ఇంత బాధపడ్డా కూడా కొద్దో గొప్ప ఆ పర్సన్ మళ్ళీ మీ జీవితంలోకి వస్తే బాగుండని చెప్పేసానని మీరు ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. ఇక్కడ కూడా బాటమ్ డెక్ 5 పెంటికల్స్ వాకవే ఎనర్జీ చూసారు. డబల్ కన్ఫర్మేషన్. ఏడుస్తున్నారు, చాలా బాధపడుతున్నారు, మిస్ అవుతున్నారు, ఏడుస్తున్నారండి, విపరీతంగా ఏడుస్తున్నారు. ఎవరో తెలియదు కానీ 4 కప్స్, ద మూన్. టెన్షన్ పడుతున్నారు. ఎలా ముందుకు వెళ్తానా, వెళ్ళనా, నేను మునుపటిలా ఉంటానా, ఉండనా అని చెప్పేసానని సాడ్గా. ఎందుకండి అలా ఉండకూడదు కదా. డెవిల్ చెప్పానా, భయపడుతున్నారు. డెవిల్ ఏంటబ్బా బా బా ఎవరి ఎనర్జీస్ అండి ఇంత ఘోరంగా. బాధపడకండి, ఇది కొన్నాళ్ళేనండి. ఇక్కడ టవర్ వచ్చింది కదా, కొంచెం కాలమే, ఒక 4 months టైం పడుతుందండి. ఒక 4 months ఓపిక్గా ఉండండి. ద డెవిల్ ఇంటిమసీ ఆలోచనలో ఆ పర్సన్ని మనం మోసం చేసి వెళ్ళిపోయారు, ఇంకొకరితో న్యూ బిగినింగ్ చేశారని బాధ, ఆలోచనలో మిమ్మల్ని విపరీతంగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు.
ఆ టైం ఎండ్ అవ్వడానికి సిద్ధంగా ఉందండి. నాకు తెలిసి 4-5 మంత్స్, పెద్ద టైం కూడా లేదు. ఓకేనా, చెప్పాను కదా 4-5 మంత్స్ 6 ఆఫ్ కప్స్తో మీరు చక్కగా ముందుకెళ్ళిపోతారు. టవర్ కింద 6 వచ్చేసేసింది, చక్కగా ముందుకెళ్ళిపోతారు. కొంతమందికి చూస్తున్న మా యూనివర్సిటీ వాళ్ళకు ఒక చిన్ననాటి స్నేహితుడు, వాళ్ళ క్లాస్మేట్, స్నేహితురాలు, క్లాస్మేట్, మీ రిలేషన్కి దగ్గరలో ఉన్నవాళ్ళు, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్న వాళ్ళు కూడా కొంతమందికి రాబోతున్నారు వాళ్ళ జీవితంలోకి. ఇది పక్కా. ఇంకొకరితో కూడా న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. ఓకే, న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. కొంతమంది ఐసోలేషన్ 4 స్వర్డ్స్తో మీరు మీరే అవేక్నింగ్ అవుతున్నారు. కొంతమంది ఏం చేయలేక లీవ్ ఇట్, నా వల్ల కాదు అని చెప్పేసి రెస్ట్ మోడ్లో ఉన్నారు. కంప్లీట్గా రెస్ట్ మోడ్లో ఉన్నారు. ఏం చేయలేక, దయ్యాలు లాంటి మనుషులతో వేగలేక, భయంకరమైన సిచ్యువేషన్స్ నుంచి బయటపడలేక, యూనివర్స్ని ప్రేయర్ చేస్తూ బాధపడుతూ ఇలా 4 స్వాట్స్తో రెస్ట్ మోడ్లో ఉన్నారు. 4 మీరు పుట్టిన డేట్ కానీ, మీరు కలిసిన డేట్ కానీ, మీ పర్సన్ డేట్ కానీ, మీకు ఇంపార్టెంట్ అయిన మంత్ 4 అండి. ఇక్కడ నేను 4 అనేసాను, 4-5 మంత్స్ అని చెప్పేశాను. మీరు హీల్ అవ్వడానికి, కంప్లీట్గా హీల్ అవ్వడానికి మిస్సింగ్, విపరీతంగా మిస్ అవుతున్నారు. కొంతమంది ఏదేమైనా సరే ఈ విషయాల్లో గ్రో చేయాలని కూడా చూస్తున్నారు. నైట్ ఆఫ్ పెంటికల్స్తో కొంతమంది మారడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది మళ్ళీ మీ పర్సన్తో రీయూనియన్ అవుతే బాగుండని చూస్తున్నారు. స్లో మూమెంట్. 7 ఆఫ్ పెంటికల్స్తో అసలు గ్రోత్ అవుతామా, మళ్ళీ కలుస్తామా, మళ్ళీ ప్యాచప్ అవుతామా, కూర్చొని మాట్లాడుకుంటామా లేదా? కింగ్ ఆఫ్ స్వార్డ్స్తో చెప్పాను, కింగ్ ఆఫ్ స్వార్డ్స్, ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్. కొంతమంది రగిలిపోతున్నారు. ఎలా రగిలిపోతున్నారు అంటే మామూలుగా రగిలిపోవట్లేదు, కనపడితే చాలా నరికి పడేయాలన్నట్టుగా ఉన్నారు. మీ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. ఆల్రెడీ కొంతమందికి ఇంత జరిగినా, ఇంత బాధకు గురైనా కూడా ఆ రిలేషన్ మళ్ళీ కొంచెం చిగురుస్తుందా, మళ్ళీ ఆ పర్సనే వస్తారా అని కొంతమంది మా వ్యూవర్స్ అయితే అలా ఆలోచిస్తున్నారు. ఇది ఎంత మటుకు రిజనేట్ అవుతుందో మీరు తీసుకోండి. ఓకేనా, చాలా సాడ్ ఎనర్జీ. కొంచెం అంత ఓపిక పట్టండి. 4-5 మంత్స్ ఇలాంటి సిచ్యువేషన్ నుంచి కంప్లీట్గా హీల్ అవ్వండి. ఫస్ట్ కంప్లీట్గా హీల్ అవుతే ఒక సొల్యూషన్ కనపడుతుంది. ఆ పర్సన్తో డీల్ చేయాలా వద్దు. మీరు హీల్ అవుతే ఆటోమేటిక్గా మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు హీల్ అవ్వకముందు ఇంకో రిలేషన్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ ఇలాంటివే సంభవిస్తుంటాయి. ఆవేశంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్లీజ్ హీల్ అవ్వండి. ఫస్ట్ కూల్గా ఉండండి. మళ్ళీ మీ పర్సన్ కోసం ఆలోచిస్తున్నారు కదా, కానీ మీ బ్యాడ్ సిచ్యువేషన్ అయితే ఎండ్ కాబోతుందండి. పక్కా ఎండ్ అవ్వబోతుంది. మీ పర్సన్ ఏ విధంగా ఆలోచిస్తున్నారో చూద్దాం. అందులో ఏ కార్డ్స్ వచ్చాయి, ఇందులో కూడా అవే కార్డ్స్ వచ్చాయి. ఏమొచ్చాయండి, మీది మిర్రర్ రీడింగ్ అండి. అసలు ఒకరినొకరు మ్యానిఫెస్టేషన్ చేసుకుంటున్నారు. ఇది ఒక్క నిమిషం. ద మూన్. ఓకే, Seven of Pentacles, 8 of Pentacles. చెప్తాను ఒక్క నిమిషం. అన్నీ డబల్ వచ్చేసాయి. బాటమ్ ఆఫ్ ది డెత్ కార్డ్ వచ్చింది మీకు ఇక్కడ. డెత్. మీ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయనుకోండి, ఇది మీది. లేదు ఇలానే ఉన్నాయనుకుంటే మీదే. మీ
పర్సనల్ ఫీలింగ్స్ ఇవి నేను తీసాను. మీ పర్సనల్ ఎనర్జీస్ అయితే నాకు ఇలా ఉన్నాయి. ఒకసారి మన బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా షఫిల్ చేసేసి చూస్తా. ఓపిక్గా చూడండి, స్కిప్ చేసుకుంటూ చూడకండి, మీకు మ్యాటర్ అర్థం కాదు. మీ పర్సనల్ ఎనర్జీస్ మెజిషియన్ వచ్చింది, మళ్ళీ మెజిషియన్ వచ్చింది. బట్ చూద్దాం ఇది మళ్ళీ మీకు మెజిషియన్ వస్తుందా రాదా. రావాలనుకుంటే వస్తుంది. ఓకే, ఎస్ ఎస్, సూపర్. మీకన్నా మీ పర్సన్ చాలా పాజిటివ్గా ఉన్నారు. సూపర్. మీ పర్సన్ బాటమ్ ది డెక్ తనకు ఒక క్లారిటీ వచ్చింది. మీ పర్సన్కి క్లారిటీ వచ్చేసేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. మీ పర్సన్ ఆలోచనలు చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పండి. ఒక క్లారిటీ వచ్చేసింది మీ పర్సన్కి. అతను కర్మ అనుభవిస్తున్నాడు, భారీ ఎత్తున కర్మ అనుభవిస్తున్నాడు. మిమ్మల్ని బాధ పెట్టినందుకు, మిమ్మల్ని ఏడిపించినందుకు అతనికి మామూలుగా కర్మ అనుభవించట్లేదు. అతనికి భయం ఇస్తుంది, బాధపడుతున్నారు. మిమ్మల్ని బాధ పెట్టినందుకే తను ఇలా ఉంది అని చెప్పేసి మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నాను. కింగ్ ఆఫ్ స్వార్డ్స్తో మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నాను చాలా వేగవంతంగా. ఓకే, ఈ బాటమ్ డెక్ కూడా తీసుకుందాం. ద మూన్తో మీ పర్సన్ ఎనర్జీస్ చాలా పాజిటివ్గా ఉన్నాయండి, చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు. ద సన్తో బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. ఇది పాజిటివ్, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. తను బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నారు. మీలో అమ్మతత్వం ఉంది, చాలా మీరు అందంగా ఉంటారు. మీ మీ ఆలోచనలు కానీ మీరు కానీ చాలా ఇష్టం, కానీ సిచ్యువేషన్ వల్ల తను మీకు దూరం కావాల్సి వచ్చేసింది. 6 ఆఫ్ వ్యాండ్స్ విక్టరీ సాధించాలనుకుంటున్నారు. చాలా భారీ ఎత్తున విక్టరీ సాధించాలనుకుంటున్నారు. ఇది అఫీషియల్ చేయాలనుకుంటున్నారు. ఈ రిలేషన్ ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు. మీతో ఎంగేజ్మెంట్ కావాలనుకుంటున్నారు. మీతో రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. లైఫ్ లాంగ్ మీతో ఉండాలనుకుంటున్నారు. ఒక మెజిషియన్లా ఆలోచిస్తున్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని తన లైఫ్లో ఉన్నట్టు ఊహించేసేసుకుంటున్నారు. 4 ఆఫ్ స్వార్డ్స్ ఇందులో కూడా వచ్చేసేసింది. రిలాక్స్, రెస్ట్ మోడ్. నా వల్ల ఏది కాదు, నా వల్ల నేను ఏది చేయలేను, కానీ ఖచ్చితంగా తన దగ్గరికి నేనైతే వెళ్తాను అని చెప్పేసి రెస్ట్ మోడ్లో ఉన్నాడు. ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. నైట్ ఆఫ్ పెంటికల్స్తో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. అలసిపోయారండి, మీ పర్సన్ కూడా చాలా చాలా అలసిపోయారు. ఓకే, అది మీతో బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ రిలేషన్లో రావాలనుకుంటున్నారు. వర్క్ మొదలు పెట్టేశారు. డెత్ కంప్లీట్గా మునుపటి కన్నా ఇప్పుడు చాలా 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 కంప్లీట్గా పూర్తిగా హీల్ అయిపోయి కొత్త మనుషులు మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. డ్యామ్ షూర్ ఈ పర్సన్ వస్తారు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఒక క్లారిటీ ఉంది. కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఇందులో వచ్చింది అనుకుంటాను. కింగ్ ఆఫ్ వ్యాండ్స్తో మీరు ఒక క్లారిటీ ఉన్నది. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్తో తనకు ఒక క్లారిటీ వచ్చేసేసింది. రాత్రిలో పూట నిద్ర లేదు. మీకు కూడా నైనా స్పాట్స్ వచ్చేసింది, నిద్ర లేదు. ఇది మొత్తం ఎండ్ చేయాలి, కొత్తగా న్యూ బిగినింగ్ చేయాలని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు. భయపడుతున్నారు, ఏడుస్తున్నారు. తనను మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారా, చెయ్యరా, న్యూ బిగినింగ్ చేస్తారా, చేయరా అని చెప్పేసారని 9 ఆఫ్ కప్స్తో తన విషయం ఫుల్ఫిల్మెంట్ కాబోతుంది. ఓకేనా? ఎస్, ఖచ్చితంగా ఈ పర్సన్ చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి. మీ గురించి అయితే చాలా 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 పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. మీ సేమ్ వచ్చేసే కార్డ్స్ కూడా మీ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ ఫీలింగ్స్. మీరేమో చాలా సాడ్, మీ పర్సన్ మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. తన గురించి మీరు మాత్రం చాలా సాడ్గా ఆలోచిస్తున్నారు. బట్ ఎనీవే, ఏదైనా సరే మీ కొంతమంది జీవితంలోకి అయితే ఓల్డ్ పర్సనే వస్తారు. కొంతమంది జీవితంలోకి అయితే మీ ఎనర్జీస్ ప్రకారం అయితే కొంతమంది పాత పర్సన్తో ఎండ్ చేసేసి కొత్త పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే ఖచ్చితంగా వస్తారు. నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కంప్లీట్గా ఈ పర్సన్ హీల్ అయ్యారు.
మీరు హీల్ అవ్వలేకపోతున్నారు. ఆ విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏది తీసుకున్నా కూడా మీరు హీల్ అవ్వకముందు ఇంకో రిలేషన్లో వెళ్ళకూడదండి. వెళ్తే ఏంటి చెప్పండి, మళ్ళీ అలాంటిది అదే సైకిల్ రిపీట్ అవుతుంది. ఒక్కటికి 10 సార్లు ఆలోచించండి. ఏదైనా చేసే ముందు ఇది చెయ్యాలా వద్దని కంప్లీట్గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. శ్రీమాత్రే నమః. బిగ్ హ్యాపీ చేంజ్. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఒక ఇన్ఫర్మేషన్ మీకు రాబోతుంది మీ పర్సన్ నుంచి. రీకన్సిడర్ చెప్పానా, ఖచ్చితంగా రీకన్సిడర్ అవుతారు. ఓల్డ్ పర్సన్తోనే రీకన్సిడర్ అవుతారు. కొంతమంది లెట్ గో అని చెప్పేసి ఆ పర్సన్ని మొత్తానికి లీవ్ ఇట్ వదిలేశారు. ఇట్ అప్ టు యూ, ఇట్ ఈస్ అప్ టు యూ. నమ్మండి. ఇయర్ ఫ్రమ్ నౌ ఇంప్రూవింగ్ హెల్త్. కొంతమంది హెల్త్ కూడా చాలా మెంటల్గా వీక్ అయిపోయి కొంతమంది చాలా చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. మీ ఎనర్జీస్ అయితే చాలా చాలా మీ పర్సనల్ ఎనర్జీస్ బాగున్నాయి, కానీ మీ ఎనర్జీస్ చాలా నాకు లో అయిపోతున్నాను నేను అసలు. ఏంటో రాశులు వచ్చేసి వృషభం, కన్య, మకర రాశులు, కర్కాటకం, మీన, వృశ్చిక రాశి, మేషం, సింహ, ధను రాశులు, కుంభం, మీన, తులారాశి. అన్ని రాశులు వచ్చేసాయండి. ఇక్కడ 6 నెంబర్, 1 నెంబర్, 7 నెంబర్, 8 నెంబర్, 1 నెంబర్, 9 నెంబర్, 4 నెంబర్, 9 నెంబర్. ఇక్కడ 9 ఎక్కువ కనపడుతుంది, 4 ఎక్కువ కనపడుతుంది, 7 ఎక్కువ కనపడుతుంది, 7 డబల్ కనపడుతుంది, 7, 1 నెంబర్, 4 చెప్పాను అనుకుంటాను, 10. ఓకేనా? 9, 1. ఓకే, లెటర్స్ వచ్చేసేసి D, N, V, K, P, K, T, S, V, D, S, K, S, Q, K. ఇవి చాలా కనపడుతున్నాయండి. ఏ ఇలా కనపడుతున్నాయి. మీ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. ఎనీవే, ఇది ఎంత మటుకు మీకు రెజనేట్ అవుతుందో అంత మటుకి తీసుకోండి. మీ ఫీలింగ్స్ సెకండ్ డెక్లో మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్లా ఉంటే అవి మీ ఫీలింగ్స్. ఫస్ట్ మీ ఫీలింగ్స్ అని తీసాను చూసారా, అవి మీ పార్ట్నర్ మీకు రెజనేట్ అవ్వకపోతే సెకండ్ది రెజనేట్ అవుతే సెకండ్ తీసుకోండి. ఏ పైలో ఏది మీకు రెజనేట్ అవుతే అదే తీసుకోండి. బలవంతంగా మాత్రం తీసుకోకండి. 50-60% మీకు రెజనేట్ అవుతేనే ఇది మీ రీడింగ్. ఓకేనా? ఇదండి, ఇది టైమ్లెస్ రీడింగ్. మీకు ఎప్పుడైనా మీకు కంటపడ్డదంటే ఇది మీకోసమే. ఇది రెజనేట్ అవుతే మీది, రెజనేట్ అయిపోతే లీవ్ ఇట్. నా ఛానల్లో ఇంకా కావాల్సిన మీకు వీడియోస్ ఉన్నాయి, చూసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూస్తున్నారు, లైక్స్ ఇవ్వట్లేదు. కింద కామెంట్ బాక్స్లో ఇంత మటుకు రెజనేట్ అవుతుందని పోస్ట్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. రీడింగ్స్ అందించబడతాయి. ఫ్రీ రీడింగ్స్ అయితే కాదండి. ఓకేనా? ఫస్ట్ హీల్ అవ్వండి. హీల్ అయిన తర్వాతే మీరు ఏదైనా ఒక అదర్గా స్టెప్ తీసుకోండి. హీల్ అవ్వకముందే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఎనీవే, ఏదైనా మీ పర్సన్తో రీకన్సిడర్ ఏంజల్స్ ఇచ్చారు కాబట్టి కూర్చొని మాట్లాడుకొని హీల్ అయ్యి ఒక నిర్ణయం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎప్పుడు అలా లో ఎనర్జీలో ఉండకండి. ఓకేనా?
థ్యాంక్ యూ. మీరు నాకు ఎప్పుడు ఇలా సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ నా దగ్గర రీడింగ్, పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి వెరీ 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 సో మచ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? ఎప్పుడు ఎల్లవేళ వారాహి తల్లి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, బాయ్.